తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో న్యూస్ యాంకర్ సులక్షణ రామకృష్ణ దంపతుల కూతురి వివాహం నిమిత్తం బోధన్కు రావడం జరిగింది. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గానికి పీసీసీ అధ్యక్ష పదవి చేపట్టాక మొదటిసారిగా బోధన్కు రావడంతో మొదటగా ప్రభుత్వ వసతి గృహానికి చేరుకున్నారు. ఈ పర్యటనలో స్థానిక కాంగ్రెస్ నేతలు ఆయనను ఉత్సాహభరిత స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ బోధన్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మధుమలాంచ కళాశాలలో చదువుకునే రోజుల్లో బోధన్కి తరచూ వచ్చే వాళ్ళమని భావోద్వేగంతో వెల్లడించారు. బోధన్ నియోజకవర్గ శాసనసభ్యునికి భవిష్యత్తులో మంత్రి పదవి రావచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పార్టీ పటిష్టత పెంపుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక నేతలతో భేటీ సందర్భంగా గౌడ్ ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా వ్యూహాలను సూచించారు. అనంతరం బాబా గార్డెన్ లో జరిగిన పెళ్లి వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పీసీసీ అధ్యక్షుని పర్యటనతో బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షునితో పాటు కాంగ్రెస్ ప్రముఖులు మానాల మోహన్ రెడ్డి, గంగాధర్, రాజిరెడ్డి, పీసీసీ డెలికేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షులు పాషా మొయినుద్దీన్, ప్రముఖులు శ్రీను, అంకుదాము, శరత్ రెడ్డి, చీలశంకర్, అడ్వకేట్ రాజు, రవీందర్, తలారి నవీన్, విష్ణువర్ధన్, పోతిరెడ్డి తదితర ప్రముఖ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అందరికీ నమస్కారం. పీసీసీ అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి బోధన్ ప్రాంతానికి, బోధన్ పట్టణానికి రావడం జరిగింది. నేను కాలేజీ చదివే రోజుల్లో కనీసం వారానికి ఒకసారి మదమలంచ కాలేజీకి వచ్చే అలవాటు ఉన్నటువంటి వ్యక్తిగా బోధన్తో ఆ రకమైన సంబంధం ఉంది. ఇవాళ బోధన్ వచ్చిన సందర్భంలో ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఏ మిత్రులందరూ కలిసి స్వాగతం పలకడం చాలా సంతోషంగా ఉంది. బోధన్ పట్టణం, బోధన్ నియోజకవర్గంతో ఎనలేని బంధం ఉన్న నాకు ఇవాళ బోధన్ రావడం అనేది సంతోషకరమైన విషయం. చాలా ఏళ్ళుగా సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా ప్రజలు వారికి మంచి మెజారిటీ గెలిపించడం జరిగింది. సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే మంత్రిగా చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారు ఇటీవల జరిగిన క్యాబినెట్ విస్తరణలో మంత్రికి వస్తుందని మేము కూడా ఆశించినాం. కానీ చాలా సమీకరణ దృష్ట్యా వారికి అవకాశం రాలేదు. భవిష్యత్తులో తప్పకుండా వారికి అవకాశం వస్తుందని ఆశిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.